కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వరంగల్లో జరిగిన డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఛేదించారు పోలీసులు. డాక్టర్ భార్య మరియాను ప్రధాన సూత్రధారిగా తేల్చారు. మరియాకు శామ్యూల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. విడాకులు తీసుకునేందుకు మరియా సిద్ధమైంది. అయితే సుమంత్ రెడ్డి విడాకులకు ఒప్పుకోలేదట. దాంతో శామ్యూల్తో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది మరియా. అందుకోసం శామ్యూల్కు ₹1,00,000 కూడా ఇచ్చింది. వీరికి ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకరించాడు. రాజ్ కుమార్కు ఇల్లు కట్టిస్తామని ఒప్పందం చేసుకున్నారు. వివాహేతర సంబంధమే డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నానికి కారణమని తేల్చారు పోలీసులు. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేశారు. డాక్టర్ భార్య మరియాకు ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే హత్యాయత్నం జరిగిందంటున్న వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్తో అరుణ్ ఫేస్ టు ఫేస్. వరంగల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యకు ప్రధాన కారణం ఆవిడ భార్య అని పోలీసులు నిర్ధారించారు. ఆవిడని అరెస్ట్ చేసి ఆవిడకు సహకరించినటువంటి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో అసలు ఈ హత్యకు గల కారణం ఏంటి, ఇందులో సుపారీ ఎంత ముట్టింది, ఇందులో హత్య ఏ విధంగా జరిగింది, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది అనేది ఈ హత్యకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఏసీపీ అలాగే పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఏసీపీ నందిరామ్ నాయక్తో ఈ హత్యకు సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, హత్య జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి, మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది? ఇప్పుడు వాస్తవానికి డాక్టర్ గారికి అదేవిధంగా వాళ్ళ వైఫ్ వీళ్ళు కాజీపేటలో ఉండేవాళ్ళు. కాజీపేటలో బేసికల్లీ క్రిస్టియన్స్, చర్చికి వెళ్ళేవాళ్ళు. ఆ చర్చిలో వీళ్ళకు ఫస్ట్ పరిచయం ఏర్పడుతుంది. పరిచయం కాస్త ప్రేమగా మారి 2016లో వీళ్ళు ప్రేమ వివాహం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు బాగానే ఉంటుంది. అయితే ఫ్లోరా చదువుకున్నటువంటి అమ్మాయి కాబట్టి డాక్టర్ సుమంత్ గారి బంధువులకు సంగారెడ్డిలో విద్యా సంస్థలు ఉంటాయి, అక్కడ ఒక టీచర్గా పనిచేస్తే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు వరంగల్ నుండి సంగారెడ్డికి షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ స్కూల్లో పనిచేస్తూ కాస్త ఈమె వెయిట్ ఎక్కువ ఉన్నది, థైరాయిడ్ సమస్య ఉన్నది, పిల్లలు పుట్టడం లేదు, కాబట్టి వెయిట్ తగ్గాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ లోకల్లో ఒక జిమ్కు వెళ్తారు. ఆ జిమ్లో ఒక ట్రైనర్ ఏదైతే ఈ మెయిన్ ముద్ద ఎవరైతే ఉన్నారో శామ్యూల్తోని పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త గ్రాడ్యువల్గా వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. అది ఆ విషయము డాక్టర్ గారి దృష్టికి వచ్చినప్పుడు డాక్టర్ గారు ఇద్దరిని కూడా మందలించడం జరుగుతుంది. అయినా కూడా వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదు. సో అక్కడ నుండి వరంగల్కి షిఫ్ట్ అయితే దీనికి పులి స్టాప్ పడుతుందేమనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ గారు సంగారెడ్డి నుంచి వరంగల్కి షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయినా కూడా దాదాపుగా 4-5 ఇయర్స్ నుండి ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉన్నది. ఆఖరికి ఇక డాక్టర్ గారి అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే మరి అతని వైఫ్ అండ్ ఈ శామ్యూల్ చంపాలని చెప్పేసి ఒక పథకం ప్రకారము అనుకుంటారు. దానికి ఈ శామ్యూల్ మిత్రుడైనటువంటి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ యొక్క సహాయాన్ని కూడా వాళ్ళు తీసుకుంటారు. అందులో ఆయనకు ఒక ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి శామ్యూల్ రాజ్ కుమార్కు ప్రామిస్ చేస్తాడు. అదేవిధంగా ఒక ₹50,000 కూడా ఇస్తాడు. దాంతో ఇద్దరు కలిసి సంగారెడ్డి నుండి కాజీపేటకు వచ్చి ముందుగానే ఒక అనువైనటువంటి ప్లేస్ను వాళ్ళు రక్కీ చేసుకొని పెట్టుకొని డాక్టర్ గారి కారుని వెంబడిస్తూ ఎక్కడైతే వాళ్ళు అనుకున్న ప్లేస్ దగ్గరికి కారు రావడంతో అక్కడనే కారు అద్దం పగలగొట్టి కారు ఆపేసి డాక్టర్ గారు దిగి డ్యామేజ్ అయినటువంటి కార్ని చూసే క్రమంలో సుత్తెతోని బలంగా కొట్టి పారిపోవడం జరుగుతుంది. కెమెరామెన్ వాజిద్ కుమార్, NTV వరంగల్.